మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంతకల్లో పరిస్థితి చూస్తే నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. నీటి సమస్య ఎందుకు వచ్చింది? గతంలో ఈ పరిస్థితి లేదు. ఈరోజు గుంతకల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 రోజులకు ఒకసారి నీళ్ళు అందించాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో 8 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి కూడా నీటిని సక్రమంగా అందించడం లేదు. కరెక్ట్ టైంకి కూడా వాటర్ వదిలే పరిస్థితి లేదు. ఇది నిజంగా అధికారుల నిర్లక్ష్యము, అదే విధంగా కూటమి నాయకులకి పర్సంటేజుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటుకొచ్చి ప్రశ్నిస్తున్నారు అంటే కేవలం నాయకుల కోసమో లేకపోతే ఆ కార్యకర్తల కోసమో నీటి కోసమో మేము రాలేదు. ఇది ప్రజల సమస్య. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మరి ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. కేవలం ఒక నీటి సమస్యే కాదు, ఒక డ్రైనేజీలు తీసుకున్నా, శానిటేషన్ తీసుకున్నా ప్రతి దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇంటింటికి ప్రతి రోజు లేదా రోజు మార్చి రోజు చెత్త బండి ఇంటికి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు వారమైనా కూడా చెత్తనంతా పేర్చుకొని ఇంటి దగ్గర లేనిపోని రోగాలు. ఇంకా ఇక్కడ పరిస్థితి చూస్తే వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోయింది. వర్షాలు లేవు. అధికారులు దీన్ని మరి వాళ్ళ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోతున్నారా లేదా? కనీసం మరి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మాట్లాడే పరిస్థితి ఈ కూటమి నాయకులు ఎప్పుడూ చేయరు. కనీసం ఈ అధికారులన్నా వారి దృష్టికి తీసుకువెళ్ళి ఇలాంటి సమస్య ఉంది, మనకి రావాల్సిన సకాలంలో వర్షాలు పడలేదు, మళ్ళీ రాబో రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని సరైన సమాచారం కూడా ప్రజలకి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతిదీ ప్రశ్నించల్లా, ప్రతిదీ అడగల్లా. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఈరోజు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. నిన్న మొన్న వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితిని కూడా మనం చూసినాం. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు దీని గురించి ఆలోచన చేసి తక్షణమే దీనికి పరిష్కారం గురించి ప్రజలకి చెప్పాలి. ఫలానా సమస్య ఉంది, దేని వల్ల సమస్య ఉంది, ఎందుకు పంపింగ్ జరుగుతుందా లేదా? అదే విధంగా మరి ఆనుకొని ఉన్న కొట్టాల గ్రామంలోని టీడీపీ నాయకులు రాత్రిళ్ళు జేసీబీలు పెట్టి పంపింగ్ ని అడ్డుకొని ఓవర్ఫ్లో అయ్యేటట్టు చేసుకొని వాళ్లకు సంబంధించిన 50-60 ఎకరాల భూమికి వాళ్ళు ఈ నీటిని తరలిస్తున్నారు. రాత్రిపూట్లో ఒకవేళ అధికారులకి సమాచారం 15 రోజులుగా ఈ విషయం అనేది జరుగుతుంది. మరి ఇది అధికారుల దృష్టికి ఎవరు తీసుకుపోరా? కనీసం అధికారులు రెగ్యులర్ గా ఏమి పరిస్థితి అనేది అబ్జర్వ్ చేసి ప్రజలకి సమాచారం ఇయ్యరా? రాను రాను అధికారులు, కూటమి నాయకులు ఉన్న దృష్టి దేని మీద ఉంది అంటే అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టించడంలో. ఈ అధికారులైతే మరి ప్రజాప్రతినిధులకి దోచి పెట్టడంలో బిజీగా అయ్యారు తప్పితే ప్రజల్ని పట్టించుకునే పాపాన వీళ్ళు పోలేదు. మళ్ళీ ఈరోజు అనవసరంగా దోమల పొగ అని చెప్పేసి ఏవేవో బిల్లులు పెట్టుకుంటున్నారు. జంగిల్ క్లియరెన్స్ అని చెప్పేసి ఏవేవో బిల్లులు పెట్టుకుంటున్నారు. మరి వాటిని ఆ జంగిల్ క్లియరెన్స్ చెయ్యరు, ఆ దోమల పొగలు కొట్టరు. ఇప్పుడు మళ్ళీ కరోనా స్టార్ట్ అయ్యింది రాష్ట్రంలో. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోరు కానీ దీని గురించి మాట్లాడుతున్నారా? 1-2 కేసులే కావచ్చు, కేవలం ఒక 10 కేసులే కావచ్చు. అయినా మొదట్లోనే చర్యలు తీసుకుంటే, మొదట్లోనే వాటిని ఏ విధంగా
ఎదుర్కోవాలో ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని చెప్పారే. మరి మీరున్నప్పుడు కూడా ఇప్పుడు కరోనా వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలను గాలికి వదిలేశారు, మీరు గాలికి వదిలేశారు. అదే విధంగా కాన్స్టిట్యున్సీలో మీ కూటమి నాయకులు ప్రజల్ని గాలికి వదిలేశారు. కనీసం ప్రజల గురించి ఆలోచించి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అందిస్తారా లేదా? మరి గుంతకల్ నియోజకవర్గంలో ఇంత తీవ్రమైన నీటి సమస్య ఉంది, మరి దీని మీద ఏ మాత్రం స్పందన లేదు. గమనిస్తున్నాము. ఎవరైనా స్పందిస్తారా, నాయకులు ముందుకొచ్చి దీని గురించి మాట్లాడతారా అని చూసాము. కానీ ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాము, ఖచ్చితంగా అధికారులు దీన్ని నాయకుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోండి. గతంలో అంటే కౌన్సిల్లో మరి కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, చైర్మన్లు ఉండే వాళ్ళము, ప్రతిదీ దగ్గరుండి చూసుకొని సమస్యని పరిష్కరించే వాళ్ళము. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే వరకు మరి చాలా తీవ్రమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఖచ్చితమైన సమాచారాన్ని అందజేయండి. నీటిని జాగ్రత్తగా వాడుకోమనే సమాచారము ఖచ్చితంగా వారంలో 4 రోజుల తర్వాత ఇన్ని రోజులకి నీళ్ళు వస్తాయి అనే సమాచారము, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ ఏరియాలో నీళ్ళు వస్తాయనే సమాచారము క్లియర్ కట్ గా వాళ్ళకి చెప్పేది మీరు చెయ్యండి. ఎందుకంటే ఏ సమాచారం తెలియకపోతే గతంలో తెల్లవారుజాము 4 గంటలకే నీళ్ళు వదులుతుంది. ఇప్పుడు టైమింగ్లు అనేవి ఇష్టానుసారమైనవి. ఈ రోజు 4 గంటలకు వదిలితే మళ్ళీ వచ్చే వారం లోపల మళ్ళీ మధ్యాహ్నం వస్తాయి, లేదా మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వదులుతారు. అలా కాకుండా ఈ ఏరియాకి పలానా టైంకి మేము నీళ్లు వదులుతాము అనే సమాచారాన్ని ఎవరి ద్వారా అయినా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళతో ముందుగా ఒక సమాచారాన్ని ఇచ్చే పరిస్థితి కూడా లేదా? వీటన్నిటిని చూస్తే మరి చాలా సమస్యలే ఉన్నాయి. ప్రస్తుతానికి ట్యాంక్ విజిట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా ప్రజలు కూడా ఇందులో కొంతమంది వచ్చారు. ఈ సమస్యని వెంటనే స్పందించి దానికి తగు ఆలోచన చేసి పరిష్కార మార్గం చేస్తే బాగుంటుంది. లేకపోతే తీవ్రమైన స్థాయిలో ధర్నాలు చేసే పరిస్థితిని తీసుకురావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని ఖచ్చితంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి చేరేలా, ప్రజలకి తెలియజేసేలా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఇందాక చెప్పాను, కొట్టాలకి 30-40 ఎకరాలకి వాళ్ళు అక్రమంగా నీటిని తరలించుకుంటున్నారు. ఈ విషయమై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అందులో ప్రత్యేకించి 15 రోజులుగా మా దగ్గర సమాచారం ఉంది. ఖచ్చితంగా టీడీపీ నాయకులు అనేది మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. కాబట్టి అధికారులు రాత్రిపూట్ల మరి వాళ్ళు ఆ సమాచారాన్ని తెలుసుకోలేరేమో. ఖచ్చితంగా ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి, ఇవి ఇప్పుడు వీళ్ళు తరలించుకునే నీళ్లు సగం టౌన్ కి ఉపయోగపడతాయి. అటువంటిది వీళ్ళు అక్రమంగా వాటిని తరలిస్తూ ఉంటే మరి చూస్తూ అధికారులు కూడా ఊరికే ఉండొద్దండి. ఈ సమాచారాన్ని మేము తెలియజేసినాం కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. పత్రికా విలేకరులకు మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా ముందుగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ మా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా మా జిల్లా ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి నైరుతి రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ మేమందరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మళ్ళీ మండల నాయకులు, టౌన్ నాయకులు, కౌన్సిలర్స్, సర్పంచులు, మహిళా నాయకులు అందరూ కూడా ఇవాళ ఎస్ఎస్ ట్యాంక్ ని అందరూ కూడా సందర్శించడం జరిగింది. ఇవాళ ముఖ్య ఉద్దేశం, ఎస్ఎస్ ట్యాంక్ సందర్శించుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇవాళ పట్టణంలో తాగునీటికి చాలా అతలాకుతం అవుతుంది. 8 రోజులకోసారి, 10 రోజులకోసారి పట్టణ ప్రాంతాల్లో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు వదిలే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ చాలా మంది కూడా అంటున్నారు, కనీసం తాగడానికి కూడా నీళ్లు అందించలేనటువంటి ప్రభుత్వం ఎందుకని చెప్పి. ఇవాళ దాదాపు గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ 8 రోజులకు 10 రోజులకు ఇడిచే నీళ్లు కూడా అవి కూడా మరి చాలా కలుషితమైన నీరు, చాలా దుర్వాసమైనటువంటి నీళ్లు కూడా వదులుతున్నారు. మరి ఈ యొక్క మున్సిపల్ అధికారులు కానీ ఈ పాలకులు కూడా పూర్తిగా విఫలమారని చెప్పి ఈ సందర్భం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా.
ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మరి గతంలో మరి వాటర్ సమస్య ఏర్పడుతుందని తెలిసి కూడా ఇవాళ వర్షా ప్రాంతం ఎక్కడ కూడా మన రాయలసీమకు పడలే వర్షాలు. ఈ వర్షాలు పడలేవు కాబట్టి ముందు జాగ్రత్త చర్య కూడా ఈ పాలక వర్గం కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించి మళ్ళీ ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోవాలా. ఇప్పుడున్నటువంటి వాటర్ కేవలం సెప్టెంబర్ వరకు అవుతాయి. మనకు జూలై తర్వాత ఆగస్టు 25వ తారీఖున మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ అలాంటి అవకాశం అయితే దరిదాపుల్లో ఎక్కడ కూడా అందరినీ మనకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి పట్టణ ప్రజలకు తాగునీటి అందించలేనటువంటి ఈ పాలకులు కానీ ఈ మున్సిపల్ అధికారులకు వెంటనే స్పందించి తాగునీటి సమస్యని మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీర్చవలసిన ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఎందుకో చాలా మంది దోణిముక్కల ప్రాంతంలో కానీ అదే విధంగా పైప్ లైన్ లేని ప్రాంతాల్లో మరి కాలువగడ్డ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవాళ మరి దోణిముక్కల రోడ్లో దాదాపు 4,000 నుంచి 10,000 మంది దగ్గర జనాభా ఉన్నారు. ఇవాళ వాళ్ళ తాగునీటి లేక అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ కూడా మరి బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారని చెప్తే ఒకసారి మీ అందరు కూడా తెలియజేయాలా. ఇవాళ కాంట్రాక్టర్ మరి దాదాపు 8 ట్రాక్టర్లు మరి కాంట్రాక్ట్ ద్వారా మున్సిపాలిటీకి పెడితే ఇవాళ 26 నెలలైనా కూడా వాళ్ళకు దాదాపు 70 లక్షల రూపాయలు కూడా మరి ఆ యొక్క కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ ఎందుకు వాళ్ళు స్టాప్ చేసుకున్నారంటే కనీసం డ్రైవర్ల జీతాలు కానీ మళ్ళా డీజిల్ కానీ ఏమన్నా ట్యాంకర్ కి తీసుకున్నట్టు లోన్ కట్టలేని పరిస్థితుల్లోన ఇవాళ కాంట్రాక్టర్లు అందరూ కూడా మరి మా కొద్దురా ఈ మున్సిపాలిటీ అని చెప్పి మరి స్టాప్ చేయడం కూడా జరిగింది. దాదాపు 26 నెలలు అంటే 70 లక్షల రూపాయలు మళ్ళీ కాంట్రాక్టులకు మళ్ళీ డబ్బులు ఉన్నాయి. మున్సిపాలిటీలో సఫిషియెంట్ గా జనరల్ ఫండ్ ఉంది. మరి ఎందుకని ఏ ఉద్దేశంతో కూడా మరి తాగునీటికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేకపోతున్నారో అది అందరికీ తెలుసు. ఎవరో ఫోన్ చేస్తే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారులు కమిషనర్ కానీ వాళ్ళు కానీ మరి బిల్లులు అది కూడా ఎవరికో తనకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపు చేస్తున్నారు తప్ప ఈ వాటర్ సమస్య తోలుతున్నటువంటి ఈ కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లు అంటున్నారు, అన్న మేము రోడ్డును పడినాం, మేము డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేం, మన ఫైనాన్స్ వాళ్ళు మా ట్రాక్టర్లను ఎత్తుకొని పోతున్నారు. ఇవాళ మున్సిపాలిటీలో అన్ని విధాలుగా డబ్బులు ఉన్నాయి కూడా చెల్లించలేకున్నటువంటి ఈ మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎందుకో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కాంట్రాక్టర్లకు వెంటనే మళ్ళీ 26 నెలల బిల్లులు 70 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా మరి తెలియజేస్తున్నా. ఎందుకు చెల్లింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామంటే ఇవాళ దోణిముక్కల రోడ్లో పోండి, ఇవాళ బిందెలతో మిమ్మల్ని కానీ మీ అధికారులు కానీ నిరసన తెలిసే కార్యక్రమం ఉంటుంది. ఇవాళ నీళ్లు లేవు, ఏదో ట్యాంకుల ద్వారా ఉంటున్న ఆ ట్యాంకులు కూడా బంద్ చేశారు. మరి అదిగోన్న కూడా రామిరెడ్డి కాలనీ కానీ ఏఐటీసీ కాలనీ కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్స్టెన్షన్ కాలనీలోన పైప్ లైన్ లేక మరి ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు తాగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ లేక 20 రూపాయలకి 30 రూపాయల బిందు కొనుక్కునే పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి ఘనత. కాబట్టి దయచేసి గమనించండి. మరి అదే విధంగా మీ అందరూ తెలుసు, గత 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే కాంట్రాక్టర్లు మళ్ళీ మేము తోలలేమని చెప్పి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి దాదాపు 40 లక్షల రూపాయలు వాళ్ళు కూడా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ట్యాంకర్లు తోలితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు తోరకూడదని చెప్పి ఉద్దేశంతో కొంతమందిని తొలగించి కనీసం వాళ్ళు బిల్లులు చెల్లించాలని మొన్న కూడా అడిగితే మీకు బిల్లులు చెల్లించలేదు, మా ప్రభుత్వం వచ్చింది మేమే తోలుకుంటామని చెప్పి ఇవాళ దాదాపు 3 సంవత్సరాలైంది. మరి ఆ పాత కాంట్రాక్టర్లు కూడా చెల్లింపులేవు, డబ్బులు ఉన్నాయి. మరి ఎందుకు కానీ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఎందుకు మళ్ళీ ఆ విధంగా చేస్తున్నారు? మనం అందరూ తెలిసి ఇవాళ నీళ్లు లేవని తెలిసి కూడా మళ్ళీ మున్సిపల్ అధికారులు కానీ మళ్ళీ పాలకులు కానీ రాజకీయాలు పక్కన పెట్టి తాగునీటి సమస్య పరిష్కరించండి. ఇవాళ తుంగభద్రకు రావాల్సిన వాటా మనకుంది. ఎందుకంటే గతంలో మేమున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ మళ్ళీ గతంలో మేమున్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యేలు కానీ తుంగభద్ర నీళ్లను తీసుకొని వచ్చి ప్రజలకు అందించినట్టు ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తుంగభద్ర జలాలు ఒక్క చుక్కు కూడా మరి నింపలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉండేది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మనకు రావాల్సిన తుంగభద్ర వాటా ఉంది, వెంటనే కూడా నీళ్లు కూడా వదిలినారు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా పొలాలకు లేదు తాగునీటిగా ఇవ్వాలని చెప్పి తెలియజేశారు. కాబట్టి స్పెషల్ పోస్టును పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు దృష్టి తీసుకొని పోయి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఇంజనీర్స్ కానీ ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా గుంతకళ్ళకి తుంగభద్ర వాటర్ అందించే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేమందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున కూడా
పట్టణంలో ప్రజలందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ ఆఫీసులను ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు అందరూ తెలుసు అందరినీవా ఇవాళ తాగునీటిని మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారో కానీ సస్యశ్యామలుగా మన గుంతకల్లకు ఎప్పుడు కూడా నీటి కొరత లేకుండా తీర్చినటువంటి గత ప్రభుత్వాలు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం నీటిని గురించి కూడా పట్టించుకోకుండా ఏదో రాజకీయాలు చేసే పోయి మేము ఆ రోడ్లు వేసినాం, మేము ఈ కాలువలో ఉన్నాం, కానీ ప్రజలకు నీళ్ళు అందించే సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాటర్ ఇప్పుడు కూడా 10 రోజులు వదులుతున్నారు. ఆ వాటర్ చూసే చాలా దుర్వాసన. ఫిల్టర్ బెడ్ కావాల్సినటువంటి సదుపాయాలు ఇసుకని, ఎందుకంటే గతంలో మేము ఇసుక రాజమండ్రి నుంచి తెప్పించి ఆ యొక్క ఫిల్టర్ బెడ్ ని క్లీన్ చేసినటువంటి ఘనత మాది. ఇవాళ ఆ ఇసుక ఎక్కడిదో కానీ ఏం కానీ ఆ ఫిల్టర్ బెడ్ లో దుర్వాసన వస్తుంది. ఈ యొక్క ఫిల్టర్ బెడ్ లో మెయింటెనెన్స్ లో ప్రభుత్వ అధికారులు పాలక వర్గం పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ పార్టీతో డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి కలెక్టర్ తో కానీ లేకుండా మంత్రులతో కానీ మాట్లాడి ఈ గుంతకల్ పట్టణానికి తాగునీటిని ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తున్నా. ఆ విధంగా చేయకపోతే మేము కార్యాచరణ మా వైవీఆర్ నాయకత్వాన, మా నైరుతి రెడ్డి నాయకత్వాన మేమందరం కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని అన్ని పార్టీలతో కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.